మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో కాంగ్రెస్ నయచూరు అయితే పూర్తిగా కనిపిస్తుంది తెలంగాణలో. అయితే ఇప్పటివరకు వరంగల్ జిల్లాలో ఏఐసీసీ ముఖ్య నేతలందరూ కూడా పర్యటిస్తున్నారు. అయితే ఆ ఇచ్చిన 6 గ్యారెంటీ కార్డులను ప్రజలకు వివరించే పనులు అయితే అక్కడ నేతలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇంటింటికి గడప గడప కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను అయితే వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు నేతల్ని? కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా తెలంగాణ ఆర్భాటాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మనతో మాట్లాడడానికి ఆల్ ఇండియా सेक्रेटरी उन्नाరు कुछ उन्नाరు क्या हुआ गारंटी कार्ड का क्या बोले? गारंटी कार्ड तो सिर्फ एक सांकेतिक आउटरीच है, लेकिन ये हमारी घोषणा हमने एक आम सभा में की है और इस गारंटी कार्ड को हमने दिया है ये बताने के लिए कि एक एक गारंटी पर हम वचनबद्ध हैं और एक एक गारंटी पूरी होगी। जैसे ही हम सरकार में आते हैं ये पूरी होगी। ये क्या हुआ तेलंगाना का एक दिन का प्रजल का बोलिए तो? नहीं, ये तो ये चलता रहेगा। ये अभी सिर्फ शुरुआत है, लेकिन ये रुकेगा नहीं, ये चलता रहेगा। మొత్తానికైతే ఇక్కడ చూసుకోవచ్చు ఆ కాంగ్రెస్ నేతలంతా కూడా ఇక్కడికి వరంగల్కు అయితే మొత్తానికైతే 57 డివిజన్లో కూడా గ్యారంటీ అంటే 6 రకాల బెనిఫిషియర్ కూడా అంటే ప్రతి మానవుని ఒక కుటుంబానికి కూడా ఒక 6 రకాల బెనిఫిషియర్ని కూడా కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను కూడా ఇక్కడ కాంగ్రెస్ పంపిణీ చేశారు. మొత్తానికైతే ఈ కాంగ్రెస్ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్భాటాలు రావడానికి కూడా ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకోవచ్చు ఇక్కడ వరంగల్ అంటే 57 డివిజన్లో కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ గ్యారంటీ కార్డులతో పాటు కూడా ఇక్కడ అంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి కూడా, ఇంద్రమ్మ ఇండ్లు, యువ యోజన వికాసం కూడా, చైతన్య అనే 6 అంశాల పైన కూడా ఇలా పరిస్థితి అయితే ఇలా కనబడుతూ ఉంది. మొత్తానికైతే చూసుకోవచ్చు ఇక్కడ అంటే ఆల్ ఇండియా అంటే నేషనల్ కాంగ్రెస్ కమిటీ వాళ్ళు కూడా ఇక్కడికి అబ్జర్వ్గా వచ్చింది. మొత్తానికైతే ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తానికైతే ఇక్కడ దాల్వి కూడా అంటే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే ఇక్కడ పంపిణీ చేసిన పరిస్థితుల్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ అడావుడి కూడా చేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఇక్కడ అంటే ఇప్పటికే చూసుకున్న పరిస్థితులు అయితే కాంగ్రెస్ ఏదైతే విజయ సంకల్ప సమరభేది కూడా శంకరావం ఊదించిందో అది అమలు పరచడానికి కూడా వరంగల్లో మహానగరంలో కూడా తొలుత కూడా కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను కూడా 57 డివిజన్లో కూడా పంపిణీ చేసిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆర్భాటాలు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి కూడా గ్యారంటీ అంటే కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను కూడా ఇంటింటికి కూడా పంపిణీ చేశారు. మొత్తానికైతే ఈ గ్యారంటీ కార్డులను కూడా భరోసా అంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి కూడా, ఇంద్రమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయుత అనే 6 అంశాలపైన కూడా 6 బెనిఫిషియర్లు అంటే 6 స్కీమ్లను కూడా వర్తింపజేసేందుకు కూడా మొత్తానికైతే కాంగ్రెస్ ఆశీర్వదిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కూడా ఇవన్నీ అమల్లో చేస్తున్న పరిస్థితి కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వరంగల్ జిల్లాలోని కూడా కాంగ్రెస్ అయితే అధికారం రావడానికైతే అడుగులేస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.